హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం యాంపేర్ నుండి ఒక కొత్త ఈవీ స్కూటర్ గురించి తెలుసుకుందాం. మోడల్ నేమ్ వచ్చి యాంపేర్ నెక్సస్ అనమాట. ఇందులో రెండు వేరియంట్స్ అయితే వస్తాయి. ఇది వచ్చి ఎక్స్, ఎస్టీ రెండు వస్తాయి అనమాట. ఎస్టీ మోడల్ వచ్చి ప్రీమియం అనమాట. దీని డిజైన్ పూర్తిగా మన ఇండియన్ కల్చర్కు అనుగుణంగా కలంకారీ, అప్సరా లాంటి వాటిపై ఇన్స్పైర్ అయ్యి ఈ స్కూటర్ని డిజైన్ అయితే చేశారనమాట. ఈ కొత్త ఈవీ స్కూటర్ రేంజు, స్పీడు, బ్యాటరీ, మోటార్ వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ యాంపేర్ స్కూటర్ ఫిజికల్ రివ్యూని కూడా మనం తొందరలో వీడియో నేను మీకు చేస్తాను. ఇంకా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, ఈ స్కూటరు యాక్చువల్లీ మనకు 1 ఇయర్ ముందే దీని డిస్ప్లేని అయితే వీళ్ళు ఎక్స్పోజ్ చేశారనమాట. సేమ్ అదే మోడల్ని వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఒక సూపర్ అని చెప్పొచ్చు వెహికల్ అయితే కనుక. మొత్తం దీని గురించి మనం క్లియర్గా వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. యాంపేర్ నెక్సస్ అంటే ఇప్పుడు మనము కొత్తగా ఒక వెహికల్ అనమాట. ఇది యాంపేర్ నుండి చాలా రోజులైంది ఒక మోడల్ అయితే వచ్చి చాలా సూపర్గా తీసుకొచ్చారనమాట. వెహికల్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం మనం దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది వచ్చి ముందుగా వీళ్ళు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇందులో రైడ్ అయితే చేశారనమాట. సుమారుగా 10,000 కిలోమీటర్లు ఇందులో రైడ్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఈ స్కూటర్ని 1,00,000 కిలోమీటర్ల వరకు టెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. దీని కాస్ట్ చూసుకుంటే మనకు 1,09,999 రూపాయలు అనమాట. అలాగే దీని బుకింగ్ విషయానికి వస్తే 9,999 రూపాయలు, అంటే మనకు 10,000 రూపాయలు పెట్టి దీన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కూటర్ డెలివరీ చూసుకుంటే మనకు ఈ నెల అంటే మే నెల, అంటే ఈ నెల లాస్ట్ కల్లా ఈ స్కూటర్ అయితే డెలివరీ చేస్తారనమాట. ఈ స్కూటర్ డిజైన్ చూసుకుంటే మనకు పెద్దగా ఆర్భాటం లేకుండా సెటిల్డ్గా ఉందని చెప్పాలి. ఇంకా ముందుగా దీని డిజైన్ అండ్ ఫస్ట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. ఎక్కడ ఆర్భాటంగా అయితే ఏం లేదు. చూడడానికి చాలా సెటిల్డ్గా చాలా బాగుంది వెహికల్. చూసారు కదా మీరు. ఒక ఫ్యామిలీ స్కూటర్ అనే చెప్పచ్చు. మనకు సీట్ కానీ, అలాగే ముందర లుక్ కానీ, ఎల్ఈడీస్ కానీ, అలాగే మనకు ఆ ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. ఫుల్ అండ్ ఫుల్ ఎల్ఈడి లుక్స్ అయితే తీసుకొచ్చేసారనమాట. లైట్స్ అన్నీ కూడా మనకు నెంబర్ ప్లేట్ కానీ, అలాగే మనకు ఆ బాడీ కూడా చూడండి ఎలా ఉందనేది. బాడీ కూడా మనకు క్లియర్గా మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే తీసుకొచ్చారని చెప్పాలి. ఇందులో ఎక్కడే కానీ నట్ కానీ బోల్ట్ కానీ వీళ్ళు దీంట్లో యూజ్ చేయలేదని చెప్పాలి. అలాగే ఇది 90/90 12 ఇంచెస్ టైర్స్తో వస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. సస్పెన్షన్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ వచ్చి మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా అంతేకాకుండా దీంట్లో మనకు ముందుగా మీరు స్పెసిఫికేషన్ చూడండి. దీంట్లో 3.3 కిలోవాట్ బ్యాటరీతో అయితే ఇది వస్తుందన్నమాట. 3 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. మోటార్ 4 కిలోవాట్ మోటార్తో అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు కాస్ట్ చూసుకుంటే 1,09,000 అయితే కాస్ట్ అయితే. లైటింగ్ గురించి చెప్పుకుంటే డైమండ్స్ అండ్ ఇండియన్ కల్చర్, అలాగే ఆర్టిక్ టర్న్ లాంటి వీటిని ఇన్స్పైర్ అయ్యి కనుక ఈ లైటింగ్ని అయితే డిజైన్ అయితే చేశారనమాట. ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 3 కిలోవాట్ ఎల్ఎఫ్పి బ్యాటరీ అయితే ఇందులో రావడం జరిగింది. ఇది మనకు రేంజ్ విషయానికి వస్తే 136 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇందులో లభిస్తుంది అనమాట. అంతేకాకుండా దీని టాప్ స్పీడ్కు కూడా సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే 93 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఇందులో వెళ్తుంది అనమాట. ఇందులో మనకు 5 రైడింగ్ మోడ్స్ అయితే వస్తాయి. అది వచ్చి ఎకో, అలాగే సిటీ, అలాగే స్పోర్ట్స్, లెంపో మోడ్, అలాగే రివర్స్ మోడ్, ఇలా 5 టాప్ మోడ్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. ఇది ఒక ఫ్యామిలీ స్కూటర్ అనే చెప్పాలి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందన్నమాట. సీట్ హైట్ చూసుకుంటే 1765 mm సీట్ అయితే మనకు వస్తుందన్నమాట. సీట్ హైట్ దానివల్ల మనకు చాలా కంఫర్ట్గా కూర్చోవడానికి అయితే ఉంటుంది. అలాగే మనకు యాక్సెస్ చేయడానికి కూడా సులభంగా ఉంటుందన్నమాట. యాంపేర్ నెక్సస్ ఈవీ స్కూటర్ చూసుకుంటే ఫుల్ అండ్ ఫుల్ ఎల్ఈడి లైట్స్తోనే దింపారనమాట. మనకు టైల్ లైట్ కానీ బ్యాక్ సైడ్ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. అలాగే దీంట్లో వచ్చి 7 ఇంచెస్ టీఎఫ్టీ స్క్రీన్, టచ్ స్క్రీన్ వస్తుందన్నమాట. దీంట్లో ఇంకో మోడల్ కూడా ఉంటుంది. మనకు ఈఎక్స్ అనే మోడల్ ఒకటి ఉంది, అలాగే ఎస్టీ మోడల్ అనే ఉందన్నమాట. ఇది ఎస్టీ అనమాట. ఇది ప్రీమియం. ఇది మనకు టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. 7 ఇంచెస్ టీఎఫ్టీ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ, జీపీఎస్ నావిగేషన్, వైఫై, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కూడా ఇందులో వస్తాయన్నమాట. ఇందులో ఓటీఏ అప్డేట్స్ కూడా వస్తాయి.
అంతేకాకుండా దీని బాడీ వెయిట్ చూసుకుంటే 128 kgs వెయిట్ అయితే ఉంటుంది. క్వైట్ గుడ్ అని చెప్పాలి, ఇది మేనేజబుల్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 4 కలర్స్ అయితే వస్తాయన్నమాట. ఒకటి వచ్చి సంస్కార్ ఆక్వా, అలాగే ఇండియన్ రెడ్, అలాగే లూనార్ వైట్, అలాగే స్టీల్ గ్రే అనమాట. ఇలా 4 కలర్స్ అయితే ఇందులో వస్తాయి. దీని ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకు 3.3 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. 4 kW పీక్ పవర్ అయితే మోటార్ పవర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఒక మంచి గ్రేడబిలిటీ అయితే వస్తుందన్నమాట. 16 degrees గ్రేడబిలిటీ అయితే ఇది వస్తుంది. అలాగే రియర్ సస్పెన్షన్ చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్తో అయితే వస్తుందన్నమాట. ఈ స్కూటర్ డిజైన్ ఇన్స్పైర్డ్ బై ద గ్లోబల్ సింబల్ ఆఫ్ మొబిలిటీ కూడా అవార్డు కూడా దీనికి వచ్చిందనమాట. అలాగే మనకు ఫ్రంట్ డిస్క్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. 25 liters బూట్ స్పేస్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇంకా స్పెసిఫికేషన్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి. స్కూటర్ కూడా చాలా అంటే చాలా మంచి లుక్ అయితే ఉంది. ఇది రిలీజ్ కావాలి, మనకు తిరుపతిలో యాంపేర్ షోరూమ్ ఉంది కాబట్టి మనకు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. స్కూటర్ వచ్చిన వెంటనే మీకు ఒక మంచి రివ్యూని అయితే మీకు నేను తీసుకొని వస్తానమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ మోటార్ సైకిల్ ఎలా ఉంది అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, యాంపేర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది అనే దాని గురించి మీరు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.